అదే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందా, ఎందుకు గుంపుగా రావడం, ఏదో పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని తిట్టడం, మళ్ళీ ఫ్లైటో లేకపోతే ప్లేనో ఎక్కి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, అదొక ప్రీ ప్లాన్డ్గా అతను చూసుకొని రావడం. అంటే ఇప్పుడు కూడా చూడొచ్చు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కావాలని జనాలందరినీ కూడా గ్యాదర్ చేయడం, జగనన్న జిందాబాద్, జగనన్న సీఎం అని చెప్పేసి అనిపించడం. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. వాళ్ళకి మనం యాక్చువల్గా వైసీపీ అంటేనే పేటిఎం బ్యాచ్ అని ఒక ముద్ర ఉంది, నామకరణం సార్థకం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 100 రూపీస్ అని ఇంకోటనో చాలా మందికి యువతకి ఉద్యోగాలు లేకపోయినా కానీ అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో చాలా మందిని చాలా ఎంప్లాయ్మెంట్ కల్పించారు అలా ఉద్దేశం వైఎస్ఆర్సీపీ. అదేలేండి. సో అలాంటిది ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అనమాట. అంటే పాదయాత్రలో గతంలో ఆయన 2019 వరకు చేసినటువంటి పాదయాత్రలో కూడా అలాంటివి చేశారు టెక్నిక్స్. చూడండి జనాలు చూడండి, అంత తోసుకొని నెట్టుకోవాల్సినంత అవసరం ఏమైనా ఉందా? తిప్పి కొడితే ఎంతమంది ఉంటారన్న అక్కడ. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు లారీలతో తెలుసు, మనకి లారీలతో ముందే వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఇతను ఎవరు అతను? మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ఓకే. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కాన్స్టిట్యున్సీ. ఓకే. అంటే ఈయనకి ముందే టార్గెట్, ఆయన కొంత టార్గెట్ ఇస్తారు. 2 లారీలతో నువ్వు జనాలు తీసుకురావాలి అబ్బాయి, నువ్వు తీసుకొస్తాయి కానీ పని అని చెప్తాడు. అలాగే ఇంకో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్, కాకినాడ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఓకే, మొన్న తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఓడిపోయినటువంటి వ్యక్తి, కోట్లాధిపతి. సో మరి ఈయనకి 2 లారీలు ఇస్తే ఆయనకి 10 లారీలు ఇస్తారు మరి ఎంపీ క్యాండిడేట్. సో అలాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మొత్తం అంతా కూడా పిఠాపురంలో దింపారు. తూర్పుగోదావరి మొత్తంలో ఎక్కడా రాలా, పిఠాపురాన్నే టార్గెట్ చేశారు. ఎందుకు? అది ఎవరి నియోజకవర్గం? కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఎందుకంటే మొన్న ఆయన పర్యటన చేశాడు కాబట్టి ప్రజలు మనల్ని మర్చిపోకూడదు, మనం కూడా లైన్లో ఉన్నాము అని పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే పవన్ కళ్యాణ్ గారి గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారి అసలు జనం ఏంటో, ఆ క్రౌడ్ ఏంటో చూసారా, ఆయనకున్న అభిమానం ఏంటో చూసారా అని చూపించుకోవాలి. అది ఏం రాస్తారో కూడా చదువుదాం ఒకసారి. పిఠాపురం చేరుకున్న వైఎస్ జగన్ ఏలేరు వరదలకు అతలాకుతలమైనటువంటి గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు పిఠాపురం వెళ్ళిన వైఎస్ జగన్ గారిని చూసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు, ఫోన్లే అది ఒప్పుకున్నారు. అంటే కార్యకర్తలు అభిమానులనే ఒప్పుకున్నారు. అంతే కదా, వాళ్ళు మాత్రమే వస్తారు. అది ఎవరైనా సరే. నిజంగా జన సైనికులు అయితే మాత్రం హార్ట్ఫుల్ గా వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు. డబ్బులు కక్కుర్తి కూడా ఇంకొకటి కక్కుర్తి కూడా ఖచ్చితంగా ఎవరు. ఇప్పుడు అది కూడా జిల్లా మొత్తం ఇప్పుడు వాగులు వంకలు అన్నీ పొంగి పొర్లి గ్రామాలన్నీ దెబ్బతిన్న వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అయితే రారు. దానికి మూల సూత్రధారి ఆయనే. వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఇమ్మీడియట్లీగా ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉంటారు తప్ప నాకు తెలిసి వాగులు వంకలు పొరలని గ్రామాల నుంచి ఈ జనాలందరినీ కూడా తరలి. ఇప్పుడు ఈయన ఎక్కడ వ్యక్తి? రావులపాలెం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు. ఆయన కాకినాడ జిల్లా అంటే కాకినాడ నుంచి వచ్చారు పిఠాపురానికి. పక్కనే ఉండొచ్చు కాకినాడ, కానీ ఆయన వచ్చాడు. ఈ వాళ్ళకి ఎంత దూరం ఉంది? చాలా 50-60 కిలోమీటర్లు దూరం ఉంది. ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది వచ్చారు. రాజమండ్రి నుంచి దగ్గర ఒక 50 కిలోమీటర్లు అక్కడ. సో అంటే జిల్లాల నుంచి తీసుకొచ్చి అక్కడ దింపాల్సిన అవసరం ఏంటి? అది ఆయన ఇష్టం, అది ఆయన బ్రాండ్ చూపించు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టచ్ చేసిన ప్రతిసారి ఎవరు టచ్ చేసినా కానీ మాడిపోవడం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యం అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకపోగా మళ్ళీ ఆయన్నే పదే టచ్ చేయాలని చూస్తున్నాడు ఆయన. అది చాలా చాలా ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్నాడు. పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు. ఆయన ఫ్యామిలీని వెళ్ళాలని చెప్పేసి కారు మార్చినట్టు ఇది చేస్తాడని చెప్పి మాట్లాడి దెబ్బతిన్నాడు. అది కూడా అంటే 151 నుంచి కొడితే దెబ్బకి 11కు వచ్చాడు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మూల కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా తెలుసుకోకపోతే ఇంకా అదే టైప్ ఆఫ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేద్దాం అంటే ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నీ పరిగణలో తీసుకోరా? ఇంక వీళ్ళు చెప్పిందే ఐఏఎస్ మార్క్ లాగా నమ్మే పరిస్థితి ఉంటుందని కదా.
ఇంకా ఆ భ్రమలను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది నా ఆలోచన. వాళ్ళ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఐపాక్ టీం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేది, జగన్మోహన్ రెడ్డి గారే మీరే 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 అని వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు భజన చేస్తా ఉండి చుట్టారు. ఓకే, వీడియో చూద్దాం. ఇంకో అంతా అరుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, సీఎం సీఎం అని చెప్పేసి. ఫ్లైట్ దాకా వెళ్ళారు, దించేసి మళ్ళీ ఇంకా సీఎం అవ్వాలంటే ఎక్కడ, హెలికాప్టర్ దాకా వెళ్ళారు, హెలికాప్టర్ వరకు వెళ్ళిపోయారు. అవును, కారు దగ్గరికి ఆయన బయటకు కూడా రానివ్వాల. అంటే ఎందుకు అంత క్రౌడ్, అంత తోసుకోవాల్సినంత పని ఏంటి? చూపించాలి మరి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూపించాలిగా. అవును, ఆయన కనీసం కూడా దిగలేదు, అందుకనే పొలాల్లోకి వెళ్ళి పరిశీలించలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే హెలికాప్టర్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆయన అంత ఇబ్బంది పెడతారు పాపం? అంటే ఓవరాల్ ఏం చెప్తారన్న అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో తిరగడం వల్ల ఎవరికి యూజ్, నిజంగా నష్టపోయిన బాధితులు ఏమైనా ఆయన ద్వారా ఏమైనా లాభం జరిగిద్దా? సరే బ్రో, ఎక్కడికైనా వెళ్తే కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఏరియాకి వెళ్ళి పర్యటన చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాం. పరామర్శించడానికి ఎవరైనా చనిపోయినా లేదా కార్యమైనా ఇంకొకటైనా కానీ ఇక్కడ కూడా అదేగా రాసింది, బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాధితులు అంటే ఇబ్బందులు ఉన్నారని ఒక పాల ప్యాకెట్ ఒక 10 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ అన్న కొన్ని తీసుకెళ్ళాలిగా, తీసుకెళ్ళాడా? పోనీ ఆయన స్థాయికి ఏదైనా ఒక నిత్యావసరాలైన ప్యాక్ చేయించి 1,00,000 కోట్లు ఆస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టిస్తానని చెప్పాలి. సరే, ఒక 1000 కుటుంబాలకి ఒక నెలకి 1000 రూపాయలు ఇచ్చాడు, ఒక నెలకు సరిపడా సరుకులైన ఇవ్వచ్చు కదా. ఎందుకు బ్రో 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి అమ్మా అని చెప్పొచ్చుగా. చెప్పడం 1000 రూపాయలు కాదు, 1 రూపాయి పెట్టి చాక్లెట్ కూడా, పిల్లలకి చాక్లెట్ కూడా తీసుకెళ్ళాడు బ్రో. ఆయన వెళ్ళడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటాను నేను. ఆయనకి ప్రయోజనం లేదు నాకు తెలిసి. ఇలాంటివి చేస్తే ఆయనకున్న దరిద్రాలకి ఇంకా దరిద్రం పట్టుకుంటుంది. అంతే అంతే నేను చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టచ్ చేయకపోతేనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అంతే. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన ప్రతిసారి చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు అదాపాతాలను తొక్కుతాను అన్నట్టు వెళ్ళిపోతానే ఉంటాడు. ఇంకా ఆయన టచ్ చేసిన ప్రతిసారి ఆయన కాలి కింద నలిగిపోతానే ఉంటాడు. సో ఆయన బెటర్గా ఏం చేయాలంటే ఇతర ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని వదిలేసి మిగతా వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. లేకపోతే అంతేగా, పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు ప్రకటించాడని 1 కోటి రూపాయలు ప్రకటించాడు, మరి ఇచ్చాడు లేదు ఎవరికి తెలియదు. సరే, మరి కనీసం అధికారికంగా ఆ కన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా. మీరు ఎంతమంది వాళ్ళ పేటిఎం మ్యాచ్ ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక్కడైనా బయటకు వచ్చి ఇదిగో ఇదిగో ఇక్కడ ఖర్చు పెట్టాడు సాక్షిలో మరి ఏమన్నా అఫీషియల్గా ఏమన్నా మరి కన్ఫర్మ్ చేసినట్టు ఏమన్నా ఉందా?